హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నా 9th మంత్ ప్రెగ్నెన్సీలో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో, వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇంకా ఇది వచ్చేసరికి సండే ఆఫ్టర్నూన్ అన్నట్టు. ఇంకా సండే రోజు పిల్లలకి స్కూల్ లేదనేసి నేను మార్నింగ్ అయితే లేవలేదు. లేచేసరికి 9:00 అట్లా అయింది. ఈ 9th మంత్లో మనకి ఎలా ఉంటుంది, చాలా వీక్ అయిపోతాం, నీరసంగా ఉంటాం. లేచి ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోలేం కదా. కొంతమంది ఏమో డెలివరీ టైం వరకు చాలా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఏమో నాలాగా ఇలా వీక్ అయిపోతూ ఉంటారు. సో, అందరి బాడీ ఒకలాగా ఉండదు కదా. ఇంకా అది కాక నాది థర్డ్ ప్రెగ్నెన్సీ. ఇంకా ఫస్ట్, సెకండ్ ఇంకా ఆల్రెడీ 2 డెలివరీలు అయినాయి కాబట్టి ఇంకా థర్డ్ ప్రెగ్నెన్సీకి చాలా వీక్ అయిపోయినా. అండ్ బ్లడ్ కూడా చాలా తక్కువ ఉన్నది. చాలా ఫోర్స్గా చేసుకుంటాను ఇంట్లో ఏ పనైనా సరే. 7th మంత్ నుంచి అయితే చాలా డల్ అయిపోయినా, అస్సలు యాక్టివ్గా లేను 7th మంత్ నుంచి. 6th మంత్ వరకు బాగానే ఉన్నా. సో, ఇంట్లో అన్ని పనులు మంచిగా యాక్టివ్గా చేసుకునేదాన్ని, ఏ ప్రాబ్లం లేకుండే. ఇంకా 7th మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం. చాలా ఇబ్బంది పడుతున్నా 7th మంత్ నుంచి. నా లైఫ్లో ఈ ప్రెగ్నెన్సీని అయితే ఎప్పుడు మర్చిపోను. ఈ ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ అసలు ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఇంకా ఈ మధ్య చాలా ఆకలేస్తుంది. ఇంకా లేవ్వగానే ఫుల్ ఆకలైంది. ఇంకా లేచి బ్రష్ చేసుకున్నా. ఇంకా మా ఆయనని ఓపిక లేక కొంచెం రాగి జావా చెయ్యి అని చెప్పిన. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, ఇంట్లో చేసే అంత ఓపిక రావట్లేదు. ఇంకా బయట నుంచి తీసుకురమ్మని చెప్దాం అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల ఒక్క టిఫిన్ 40 రూపీస్, 45, 50 ఉన్నది. ఇంకా 4 మెంబర్స్కి 200 అలా అవుతాయి, ఎందుకులే. ఇప్పుడు చాయ్నో రాగి జావనో తాగి మధ్యాహ్నం వరకు ఏదైనా ఒకటి వండుకోవచ్చులే అని అనుకున్నా. అలా అని ఇంకా నేను టిఫిన్ ఏమి వద్దని చెప్పేసి రాగి జావా చేయమని చెప్పిన మా ఆయనకి. సరే చేస్తా అని చెప్పిండు. పిండి ఎంత వేయాలి ఏంటి అని అన్నీ అడిగిండు. అన్నీ చెప్పిన మంచిగానే. 2 స్పూన్ల పిండి వాటర్లో కలిపి మంచిగానే హాట్ వాటర్ వేసి కలిపిండు, బాగానే ఉంది. కానీ సాల్ట్ వచ్చేసరికి 2 స్పూన్ల రాగి పిండి వేసిండు కదా, దానికి 2 స్పూన్ల సాల్ట్ వేసిండంట. ఇంకెట్లుంటుంది అసలు, తాగాలనిపిస్తుందా? ఫుల్ ఉప్పు ఎక్కువైంది, అస్సలు నోట్లోకి పోవట్లేదు. నాకేమో ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఒక పక్క ఆయన చూస్తే కోపం వస్తుంది, గొడవ పెట్టుకోవాలంత కోపం వస్తుంది. ఇంకే చేసేది ఏం లేక రాగి జావ అంతా పడేసిండు. మళ్ళీ పెట్టిండు రాగి జావ మొత్తం. ఇంకా నేనేమో నెక్స్ట్ డే నాకు ఓపిక ఉంటుందో లేదో అనుకొని నైటే అంతా స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా స్టవ్ మొత్తం రాగి జావ అంతా పొంగిపోయింది, అంత కింద అంతా మొత్తం గలీజ్ అయిపోయింది. ఇంకా స్టవ్ని చూస్తే ఇంకా కోపం వచ్చింది. సరే ఇంకా చాయ్ అన్న చెయ్యి, కనీసం బిస్కెట్లు అన్నా పెట్టుకొని తింటా అంటే సరే అని పెద్ద పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పెట్టిండు ఫస్ట్. దాంట్లో అసలు ఎన్ని నీళ్ళు పోసిండో ఎన్ని పాలు పోసిండో అర్థం కాలేదు. కానీ అసలు చక్కెర లేదు, వాటర్ ఉన్నది. అస్సలు బాగాలేదు, చాయ్ బాగాలేదు, ఇటు రాగి జావ బాగాలేదు. ఇంకా కొంచెం అరిచేసరికి చాయ్ పడబోసిండు, రాగి జావ పడబోసి మళ్ళీ పెట్టిండు. 2 times 3 times పెట్టిండు. అయినా ఇంకా నేను తాగలేదు. ఇంకా టైం చూస్తే 12 కావస్తుంది. అలా పడబోస్తూ చేసుకుంటూనే ఉన్నాడు. మొత్తం స్టవ్ అంతా ఖరాబ్ చేసి సింక్ నిండా గిన్నెలు వేసిండు. నాకేమో ఆ గిన్నెలు కడిగి ఓపిక రావట్లేదు. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంట్లో గిన్నెలు కడిగితే. సింక్ అనేది చాలా చిన్నగా కిందికి ఉంటుంది మాది. ఇంకా అది కాక ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, సో వాల్ స్టిక్కర్స్ నేను మొన్ననే అతికించుకున్నా. అవి మంచిగా అంటే కొంచెం పాత ఇల్లు లాగా కొంచెం బాగుండదు కిచెన్, అందుకని ఇవి ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నా. ఇక మొత్తం రాగి జావ పడేసరికి అంతా గలీజ్గా అయిపోయింది. ఇంకా కోపం వచ్చింది. ఓపిక లేక ఒక్కరోజు అది చెయ్యి ఇది అని చెప్తే కనీసం ఛాయ్ కూడా పెట్టిస్తలేవు అనేసి అరిచేసరికి బయటికి వెళ్ళి ఇంకేం తినలేదు అనేసి వాటర్ మిలను ఇంకా కోకోనట్ వాటర్ అవి తీసుకొని వచ్చిండు. ఇంకా అవి తాగేసి ఇంట్లో పని అయితే స్లోగా చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇంట్లో కూరగాయలు కూడా లేకుండే. ఇంకా కన్నయ్య మా ఆయన ఇంక ఇంట్లోకి మటన్ ఇంకా అన్నీ తెచ్చిచ్చి బయటకు అయితే వెళ్ళారు. ఇంకా అమ్ముతల్లికి ఫోన్ ఇచ్చి తనకి ఇన్ఫో బెల్స్ పెట్టించి నేను బాసనలు అయితే కడుక్కున్నా స్లోగా. ఇంకా బాసనలు అన్నీ కడిగేసరికి నడుము చాలా నొప్పి లేసింది. మళ్ళీ ఒక 1/2 hour కూర్చొని మళ్ళీ లేచి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నా. స్టవ్ అంతా క్లీన్ చేసేసరికి ఇంకా నాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా వంట అయితే చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా పిల్లలు ఆకలి అంటారు అనేసి ఇంకా పిల్లలు వచ్చేసరికి ఛాయ్ బిస్కెట్లు తిన్నారు. ఇంకా అదే వాళ్ళు తిన్నది, ఇంకేం తినలే. ఇంకా మామూలుగా ఇంట్లో ఉన్న స్నాక్స్ అవి ఇవి తినుకుంటున్నారు. ఇంకా అన్నం అయితే తినలేదు వాళ్ళు ఆ రోజు. నేను ఇంకా వంట లేట్గా చేసిన. మటన్ తీసుకొని వస్తే ఇంకా మటన్ అయితే కర్రీ చేస్తున్నాను ఇక్కడ. ఏదో ఎప్పుడో ఒక్కసారి ఏదైనా చెయ్యి అంటే ఇట్లా చేస్తాడు, కావాలని చేస్తాడో మరి ఏందో నాకు అర్థం కాదు. ఇలా చేస్తే ఇంకోసారి ఏ పని చెప్పదు అనుకుంటాడో ఏమో.
ఇంక ఈ వీక్ మొత్తం నాన్ వెజ్ అవుతుంది. ఇంకో రోజు ఫిష్, ఇంకో రోజు ఫిష్ ఫ్రై, చికెను, ఇంకా బిర్యానీ, మళ్ళీ ఇప్పుడు మటను. అసలు వద్దనుకున్న మటను. కాకపోతే ఇంకా మాకు అన్నయ్య ఉండి మటనే కావాలని అనేసరికి వాళ్ళ డాడీ మటనే తీసుకొని వచ్చిండు. ఇంకా నేనైతే సింపుల్గా చేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది మనం ఎట్లా చేసిన కర్రీ. కాకపోతే ఇంకా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అయితే నా దగ్గర లేదు, అయిపోయింది. ఇంకా నేను ఇంకా అవన్నీ తెచ్చుకొని ఒలుచుకొని ఎండబెట్టుకొని మిక్సీ పట్టే అంత ఓపిక అయితే లేదు. ఇంకా అత్తమ్మ అయితే ఊరి నుంచి విడిగా షాప్లో అయితే కొనుక్కొచ్చింది. సో ఇంకా షాప్లో కొనుక్కొచ్చింది కాబట్టి అంత టేస్ట్ ఉండదు అనేసి ఇంకా కొంచెం ఎక్కువనే వేస్తా అల్లము. ఫస్ట్ అయితే ఇంకా మటన్ అంతా వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకుంటా ఆయిల్లో. ఆ తర్వాత అల్లం వేస్తాను. మటన్లో వాటర్ అంతా పోయినాక అట్లా అల్లం వేసుకొని ఫ్రై చేస్తే పీసెస్కి మంచిగా పడుతుంది అనేసి. ఆ తర్వాత ఇంక ఉప్పు కారం ఒక చిన్న టమాటా కట్ చేసేసుకున్నా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా అయిపోయింది. హోల్ గరం మసాలా నేను అన్నీ వేసి మిక్స్ పట్టింది. ఇంకా కొంచెం మటన్ మసాలా బయట నుంచి తీసుకొచ్చింది ఉంటే అది వేసేసి లాస్ట్లో కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేసిన. నేను ఇంకా నాన్ వెజ్లో వచ్చేసరికి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువనే వాడతా. ఇంకా మటన్ పక్కన పెట్టేసి ఇంకా ఒక పక్క రైస్ అయితే పెడుతున్నా. ఆల్రెడీ బియ్యం ఎప్పుడో కడిగి పెట్టేసిన, కానీ కొంచెం లేట్గా పెట్టిన. ఎందుకంటే వేడిగా ఉంటేనే తింటుంది అమ్ము తల్లి. మటన్ అయ్యేలోపు మళ్ళీ అన్నం చల్లగా అయితే తింటుందో లేదో అనేసి ఇక మటన్ అయినాక రైస్ పెట్టిన. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా కూర్చొని స్లోగా చేసుకుంటున్నాను. ఎందుకంటే అరికాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఎక్కువసేపు నిలబడి ఏ పని చేసుకోలేకపోతున్నా, కానీ ఇంకా తప్పట్లేదు. నా పిల్లలు నా మీదనే డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం ఎంత బాగాలేకపోయినా సరే ప్రతిదీ ఓపిక తెచ్చుకొని మరీ చేసుకుంటున్నా. ఇంకా నాతో పాటు మా ఆయన కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. తన వల్ల అయింది, తనకు చేయగలిగింది అయితే తను చేస్తూ ఉంటాడు. ఖాళీగా అయితే ఉంటాడు నేను ఒక్కదాన్ని చేసుకుంటూ ఉంటే. ఇంకా పిల్లలకైతే అన్నం వేసి ఇచ్చిన, ఇంకా వాళ్ళే తినడం అలవాటు చేస్తున్నా. సగం కింద పడేసిన కొంచెమైనా తింటారు కదా అనేసి. ఇంకా నేను డెలివరీ అయితే ఇంకా పిల్లలకి తిని పెట్టలేను కదా, పుట్టిన బేబీని చూసుకోవడమే సరిపోతుంది నాకు. వాళ్ళు తినవాలి, ఎవ్వరు తినబెడతారు అనేసి ఎదురు చూడకుండా అనేసి వాళ్ళకు అలవాటు చేస్తున్నా. కానీ ఇంకా ఆ రోజు తినట్లేడు కన్నయ్య. అమ్ము తల్లైనా ఎలానో అలా తింటుంది కానీ కన్నయ్య అస్సలు తినట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ చూసి తినబెట్టడానికి కింద కూర్చున్నాడు. ఇంకా నాకు కింద కూర్చోనికి రాదు కదా. అన్న తినబెడుతుంటే చెల్లె కూడా తినేది ప్లేట్ తీసి మళ్ళీ వాళ్ళ అన్న పక్కన పెట్టేసింది నాకు కూడా తినిపించనేసి. ఇంకా వాళ్ళ డాడీ ఒక పక్కన అమ్ము తల్లికి తినిపిస్తూ ఇంకా కన్నయ్యకి అయితే తినిపిస్తున్నాడు. ఈ మధ్యలో మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు. అత్తమ్మ ఉంటే అత్తమ్మ తీసుకొని వస్తుంది. ఇంకా అత్తమ్మ ఊరు వెళ్ళింది మళ్ళీ. ఇంకా కూరగాయలు కూడా అయిపోయినాయి అనేసి మా ఆయన బయటికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా ఆకుకూరలు కూడా తీసుకొని వచ్చిండు. ఇంకా పిల్లలు ఇద్దరు తింటుంటే నేనైతే ఆకుకూరలన్నీ కట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. ఇంకా ఈవినింగ్ బట్టలన్నీ మిషన్కి వేసిండు మా ఆయన, ఈ పిల్లలవి తనవి అన్నేసి. ఇంకా నైట్ పిల్లలు పడుకున్నాక పైకి వెళ్ళి ఆరేసి వచ్చిండు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ తీసుకొచ్చి కింద వేసిపోయిండు. ఇంకా మెల్లగా కూర్చొని ఆ బట్టలన్నీ మడత పెట్టుకున్నా. ఇంకా ర్యాక్లో చూస్తే పిల్లల బట్టలన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఇంకా చాలా డేస్ అవుతుంది నేను చదరక. ఇంకా డెలివరీ అయితే ఎట్లాగో ఇంకా ఏ పని చేయడానికి కుదరదు అనేసి స్లోగా కూర్చొని ఇంక ఇక్కడ తెచ్చిన బట్టలు అలాగే ర్యాక్లో ఉన్న బట్టలు అన్నీ మడత పెట్టుకున్న 2 రోజులే మంచిగా ఉంటాయి. తర్వాత అమ్ము తల్లి కన్నయ్య అన్నీ పిచ్చి పిచ్చి చేస్తారు, ఎక్కడ పడేస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ ఒక 1 అవర్ కూర్చొని చదివేసరికి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ డే అంతా ఫుల్ బ్యాక్ పెయిన్, అసలు లేవాలనిపించలేదు. అనవసరంగా మడత పెట్టినా అనిపించింది. మేము ఉండేది చిన్న ఇల్లే, కొంచెం ఇరుకునే ఉంటుంది. కానీ ఇంకా అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద ఇంట్లో ఉండాలంటే రెంట్స్ చాలా ఎక్కువ. మేము ఉండేదే సింగిల్ బెడ్రూమ్, దీనికే 8000. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.